ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి గౌరవ శ్రీ శాసనమండలి సభ్యులైనటువంటి విప్ విక్రాంత్ బాబు గారికి, అదేవిధంగా మన డిఆర్డిఏ పీడీ గారు అయినటువంటి సత్యనాయుడు గారికి, అదేవిధంగా జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి మేనేజర్ అయినటువంటి సాయి కుమార్ గారికి, అదేవిధంగా మన సత్యసాయి విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీనారాయణ గారికి నా యొక్క ధన్యవాదాలు. మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులండి. అయితే ఈ విధంగా ఈ జాబ్ మేళా నిర్వహించడం అనేది మన పరిసర ప్రాంతాల్లో ఈ జిల్లా వాసులందరికీ, మన సత్యసాయి విద్యా సంస్థలో చదివినటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది చాలాసార్లు జరిగింది. ఇది 20వ జాబ్ మేళా అండి. దీంట్లో సుమారు పాల్గొన్నటువంటి వాళ్ళు 7,795 మంది పాల్గొంటే సుమారు 2,312 మంది వరకు ఇంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి. అందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ వారికి, ప్రభుత్వం వారికి మన అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుచున్నాను.